హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి వ్రింకిల్స్ అనేవి రాకుండా, ముడతలు రాకుండా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ కానీ హ్యాండ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఆల్రెడీ కరువు స్కేల్ అనేది యూస్ చేసి మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ అనేది వీడియో అనేది ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే చాలామందికి కూడా నచ్చిందండి. ఆ వీడియో కొంతమంది ఇద్దరు అయితే బిగినర్స్కి అర్థం కాదక్క అని కామెంట్ చేశారు. వాళ్ళ అర్థం కాకుండా ఉండే వాళ్ళ కోసం అంటే బిగినర్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫోల్డింగ్స్ అనేది నా వైపు, ఓపెనింగ్స్ నాకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా పెట్టుకున్నాను. అంటే ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్. ఇప్పుడు మనం దీన్ని డబల్ ఫోల్డింగ్ వేస్తున్నాం. అండ్ మొత్తం క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉందన్నమాట. ఇలా 4 మడతల మీద క్లాత్ అనేది ఈ విధంగా వేసుకొని చక్కగా నీట్గా సర్దుకోండి. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ ప్రకారం చూపిస్తానండి. ఆది బ్లౌజ్ తోటే చూపిస్తే బిగినర్స్కి బాగా అర్థమవుతుంది కాబట్టి. ఇది ఆది బ్లౌజు. ఈ ఆది బ్లౌజుకి హ్యాండ్ లెంత్ అనేది ఎక్కడ తీసుకోవాలి? హ్యాండ్ లెంత్ అనేది వచ్చేసి ఇక్కడ భుజం కుట్టుంది కదండి, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు హ్యాండ్ లెంత్ అంటే హ్యాండ్ పొడుగు అనమాట. ఇక్కడ ఈ చివరి వచ్చేసి మనము పైపింగ్ కానీ లేదా లైనింగ్ జాయిన్ చేసి తిరగేసి కుట్టుకునే పని అయితే పావించి అనేది మార్జిన్ వదులుకోండి. ఎందుకంటే పావించి ఖర్చు సరిపోతుంది. లేదు అండ్ ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాము అనుకునే పని అయితే మాత్రం 1.5 ఇంచు కింద నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది సరిపోతుందండి. ఇట్లా 1.5కి ఇట్లా మార్క్ చేసుకోండి మీరు హెమ్మింగ్ పట్టీ కుట్టుకునే పని అయితే. లేదు పైపింగ్ వేసుకుంటాము, జాయిన్ చేసి తిరగేసుకుంటామంటే ఇట్లా 1.5 ఇంచుకి మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి అది మార్జిన్కి వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇక్కడ భుజం కుట్టుంది కదండి, ఆ భుజం కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి బాడీ పార్ట్కి మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ. అలాగే హ్యాండ్ అనేది మనం జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్ని స్కేల్ తోటి ఇట్లా డ్రా చేసేయండి. ఇలా ఇది మనకి కరెక్ట్ హ్యాండ్ లెంత్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. కింద లూజ్ దగ్గర ఈ విధంగా పట్టుకోండి. హ్యాండ్ ఓపెన్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ కింద నుంచి ఇలా మార్క్ చేసుకొని ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్క్ చేసి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ అనేది ఎంత పెట్టాలనేది బిగినర్స్కి డౌట్ కదండి. ఈ హ్యాండ్ డౌన్ అనేది నడుము లూజ్ ప్రకారం పెట్టచ్చు, అలాగే ఆర్మ్ లూజ్ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు అండి. 2 విధాలు చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది నడుము లూజ్ కొలుచుకుందాం. ఉక్స్ పట్టి, ఇది కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసేసి ఉక్స్ పట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి. 28 అనేది వచ్చిందండి. అలాగే హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఒకసారి ఆర్మ్ రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దామండి. ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలంటే బ్లౌజ్ అనేది ఉల్టా అనేది తిప్పుకొని ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. బ్లౌజు నార్మల్ సైడ్ ఉంచేసి ఎప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ని కొలవద్దు. ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా పెట్టుకొని షోల్డర్ కుట్టు ఉంది కదండి, షోల్డర్ జాయింట్ చేసాము అక్కడ. ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇట్లా హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదా, ఆ హ్యాండ్ జాయింట్ మీదనే ఇలా కొలుచుకుంటూ రండి. ఈ చివర కుట్టు మొదటి కుట్టు వరకు కొలుచుకుంటే నాకు 7.5 అనేది వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్ 7.5, నడుము లూజ్ 28, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5. 28 4 భాగాలు చేస్తే 7 వస్తుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది. కామన్గా ఉన్న నెంబర్ 7 కాబట్టి ఇక్కడ నడుము లూజు 28, 30 వస్తే 3 ఇంచులు తీసుకోండి. అలా 32, 34 వస్తే 3.5, 36, 38 వస్తే 3.5.
ఇక 40 అంతకంటే ఎక్కువ వస్తే 3:35 కానీ 4 కానీ తీసుకోండి. అప్పుడు మీకు హ్యాండ్ డౌన్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది నడుము లూజు 28 కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అనేది మార్క్ చేస్తున్నాను. 3 ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ అనేది ఈ కార్నర్ దగ్గర నుంచి 7:30కి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే పైన కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఇక్కడైతే చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుందని తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దాన్ని జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైన్స్ మార్క్ చేసేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది ఇట్లా పైకి స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడ నడుము లూజు 36 వరకు కూడా 1 ఇంచ్ మార్క్ చేయండి. అంతకంటే ఎక్కువ వస్తే 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇది మనకి 28 కాబట్టి 1 ఇంచ్ మార్క్ చేశాను. ఈ విధంగా లైన్ అనేది ఒకటి డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత టేప్ తీసుకొని కరెక్ట్గా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా కార్నర్లో ఇలా ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ తీసుకోండి. మరలా ఈ మిడిల్కి ఈ విధంగా ఒక మార్క్ చేయండి. అలాగే మరలా పై వైపును కూడా మిడిల్కి ఒక మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. వీటిని ఈ మిడిల్కి ఇట్లా లైన్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది యువతలకి మార్క్ చేసుకొని మీరు మామూలుగా స్కేల్ తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది పెట్టి ఈ పాయింట్ ఆ పాయింట్ టచ్ అయ్యే విధంగా లైన్ అనేది క్రాస్గా ఇట్లా కరువు తీయండి. ఇట్లా కరువుగా స్కేల్ తోటి ఇట్లాగా లైన్ డ్రా చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా లైన్ ఈ విధంగా డ్రా చేయండి. మీకు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా డ్రా చేయండి. దీన్ని కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఏ విధంగా తీయాలి, ఈజీగా ఏ విధంగా తీయాలో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా ఇది ఏ విధంగా అయితే మార్క్ చేసి ఆ విధంగా కట్ చేసేసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మార్జిన్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కూడా కట్ చేసేసి ఇక్కడ జాయింట్ అనేది మనము స్టిచ్చింగ్ అప్పుడు ఖచ్చితంగా జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ ఉంది కదా, ఈ మార్జిన్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఏ సైజుకైనా సరే ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా 3/4 ఇంచ్ అనేది సరిపోతుందండి. 1/2 ఇంచ్ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే 15 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళకి 50 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి 1/2 ఇంచ్ అనేది లోతు ఇవ్వాలి. ఇంకా మిగతా ఎవరికైనా సరే 3/4 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 50 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే 1/2 ఇంచు వాళ్ళకి ఎక్కువ కనుక ఇచ్చినట్టయితే అక్కడ పీలికిపోయినట్టుగా వస్తుందన్నమాట. అందుకని వాళ్ళకి 1/2 ఇంచ్ ఇచ్చి మిగతా అందరికీ 3/4 ఇంచే ఇవ్వాలి. ఇట్లా 3/4 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసి మిడిల్లో ఈ చివరి నుంచి కరువు తిప్పుకుంటూ రావాలండి. ఈ కరువు అనేది ఈజీగా స్కేల్ తోటి తీయటం చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఇట్లా లైన్ వేయండి. అలాగే ఇక్కడ నుంచి ఈ 3/4 ఇంచ్ దగ్గర నుంచి పై వైపు కూడా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసి ఇవి కామన్గా ఉండేది ఇక్కడ లోతు తీసాం కదా మార్కింగ్, అక్కడ చిన్నగా కరువు తిప్పుకుంటూ ఈ విధంగా రండి. పెద్దగా ఏమి కరువు అనేది కనపడదండి. ఈ 3/4 ఇంచ్ లోపలికి మాత్రమే లోతు తీయాలి. మిగతా అంతా కొద్దిగా మాత్రమే తీయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా కత్తెరని తిప్పుతూ మీరు కట్ చేసేయండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది. పైనుంచి బాగా లోతు అనేది తీయకూడదండి. మనం మార్క్ చేసిన మిడిల్లోనే 3/4 ఇంచ్ అనేది రావాలి. మిగతా అంతా కూడా క్రాస్గా రావాలి. ఇక్కడ ఫ్రంట్ అని తెలియడానికి ఒక టక్ ఇచ్చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.
హ్యాండ్ కటింగ్ అయితే ఇంతేను. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.